మనం ఇద్దరిని ఈరోజు చెందదే మనకి శాశ్వతం. కాబట్టి మరి ఎన్నో జన్మల పుణ్యాత్మలంగానే మనకి మానవ జన్మ రాలేదు. ఈ మానవ జన్మని మరి ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారు అంటే మరి విన్నదాన్ని చక్కగా మనం మననం చేసుకొని ఇదే జాగ్రత్తగా పెట్టుకోవాలి. మరి అట్లాగే స్వామి వారు మరి ఏం చేశారు, ఈ చిన్న ఊళ్ళో పుట్టారు నాగేంద్ర స్వామి. మరి వాళ్ళు రావాలంటే ఎంత యాత్రలో వచ్చామంటే అడుగు ఎదురు ఎంత కష్టపడి అమ్మో ఇంత దూరం ఉంది అంటున్నారు, ఎప్పుడు రాలేదు కదా, నేనంటే ఎన్నో సార్లు వచ్చి అలవాటు అయిపోయింది. మరి ఇంత దూరం ఎందుకు వచ్చారు వాళ్ళు, కష్టపడి. ఎందుకంటే మన వాకు మన మాటలు నాలుగు తెలియజేస్తాము. ఎందుకంటే ప్రజలకి తెలిపితే వాళ్ళ మనసులో ఒక్క మాట అయినా నాటుకుపోతే ఇంతమందిలో ఊరు మొత్తంలో ఇద్దరు ఒకళ్ళు బాగుపడ్డా చాలు అని మన నాగేంద్ర స్వామిలో చెప్పేవారు అన్నమాట. అట్లాగే ఆయన మరి ఈ ఊళ్ళో పుట్టి మరి ఎంతో కష్టపడి పనిచేశాడు. చెప్పాడు మనకు, అమ్మా నేను కింద వంకాయ మోసానని చెప్పాడు కాలు తీసుకొని. మరి ఎన్నో పనులు చేశాడు, ఎకరం 2 ఎకరాలు మరి ఆంధ్రప్రదేశ్ తెల్లరపడి తీసుకొచ్చాడంట. అట్లా ఎన్నో పనులు చేసి అంత కష్టపడి నలుగురు చేసే పని ఒక్కడే చేశాడు. అట్లాగే ఈ పనులన్నీ చేసుకుంటూ మరి చివరికి గురువుగారిని సంపాదించుకున్నాడు. ఎందుకంటే మానవ జన్మకు వచ్చినందుకు అసలు ఏం చేయాలి అంటే గురువు సంపాదించుకోవాలి. ఆ గురువుని సంపాదించుకున్నాడు కాబట్టి ఆయన మరి ఆ పని చేసుకుంటూ ఇన్ని చేస్తూ మరి భార్య బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా పెంచుకుంటూ సంసారం చూసుకుంటూ కూడా ఆయన మరి ఇంత ఎదిగాడు అంటే ఏం చేశాడు ఆయన, ఏం చేశాడంటే గురు సేవ చేశాడు. 30 సంవత్సరాలు చేశానమ్మా గురు సేవ అన్నాడు. 30 సంవత్సరాలు అంటే మాటలా, మరి ఒక్కోసారి నెల ఉండేవాడు, 2 నెలలు ఉండేవాడు. గురువు గారు ఆర్డర్ వచ్చిందాక అసలు రాకపోయేవాడు. మరి చిన్నపిల్లలు వదిలిపెట్టి ఆ మహాతల్లి కూడా చాలా కష్టాలు పడ్డాడు. పసిపిల్లలు వదిలిపెట్టి పోయి గురు సేవ అక్కడే కూర్చునేవాడు. ఆయన మరి గెలవనేవాడు కాదంట. ఆ ఎంత స్వామి అంటే ఆ ఎదురు రేపు 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 అని అట్లా నెలలు గడిచిపోయేదాన్ని. మరి అట్లా గురుసేవ చేసి ఆయన సేవ చేయలేడు. సేవ చేయలి మరి ఎక్కడి నుంచి కూడా పల్నాడు వచ్చాడు. పల్నాడు వచ్చి మరి ఆయన ఆ పల్నాడు మొత్తం కూడా మరి ఊరూరా తిరిగి ఇట్లాగే ఉపన్యాసాలు చెప్పుకుంటూ ఎవరన్నా ఉండని ఆ పని ఊళ్ళో కూర్చొని ఒక్కడైనా చెప్పేవాళ్ళట. అప్పుడు ఆయన వాక్యని వచ్చేవాళ్ళు 4 వచ్చినా 10 మంది వచ్చినా 100 మంది వచ్చినా ఆయన చెప్తూ చెప్తూ ఆయన పని ఆయన చేసుకుంటూ పోయాడు. అలా చేసుకుంటూ పోతుంటే మరి ఆయన గురుస్థానం అలంకరించి 400 మంది శిష్యుల్ని తయారు చేసి మరి ఆ పల్నాడు అగ్రస్థానం సంపాదించాడు. ఇవాళ ఎన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా గురుంగా మరి ఆయనకి గుడి కట్టారు కదా, అందరూ చూశారు కదా, చాలా మంది ఇక్కడ వచ్చారు. మరి ఆ గుడి కట్టి ఆయన పాలరాజు విగ్రహం తెచ్చి మరి వెండి కిరీటం పెట్టి ఆయన్ని మరి సాయిబాబా లాగా పూజిస్తున్నారు. అందరూ చూశారు చాలా మంది వచ్చి. అది ఎందుకు జరుగుతుంది, ఏమన్నా ఆయన కోట్లు ఉన్నాయా, 1 ఎకరం భూమి కూడా లేదు, చిత్తు కట్టే పని లేదు నాయనకి. మరి అలాంటి మహనీయుడు కోటీశ్వరుడు. ఆయన ఎలా అయ్యాడు, జ్ఞానధనం సంపాదించాడు. ఈ సంపాదించినంత వచ్చింది ఎవరిని ఎత్తిలేరా, వచ్చేలా తెచ్చింది లేదు, వెళ్ళేలా తీసుకెళ్ళేది లేదు. అట్లాగే ఒట్టిగానే వెళ్ళిపోయారు కదా. ఆయన ముందు ఎంతమంది పుట్టారో ఎంతమంది వెళ్ళారు. మరి ఆయనకి అగ్రస్థానం ఎక్కడి నుంచి వచ్చిందంటే చేశాడు కాబట్టి వచ్చింది, చేశాడు. మా ఊరైతే వారానికి వచ్చేవాళ్ళు. వారానికి వచ్చి ఉండండమ్మా, మీరు రాదు కదా నా దగ్గరికి, వచ్చి 4 రోజులు ఉంటారంటే మీరు ఉండలేరు. మరి నేను వస్తే కూడా మీరు ఉండకపోతే ఎలాగమ్మా, మీరు బాగుపడేది ఎలాగా అనేవాడు. మరి అట్లాగే కొంతమంది ఉన్నోళ్ళం కాస్త కూర్చో బాగుపడతాం. మరి గురువు మాట ఎవరైతే విని ఆ గురుసేవ చేస్తారో వాళ్ళకే తెలుస్తుంది ఆ రుచి, తింటే కానీ తెలియదని. అట్లాగే ఆ గురుసేవ చేసుకుంటూ పోతే మరి మానవ జన్మ ఇంత ఉత్తమైందని మనకి తెలియదు. అంతకుముందు గురువు గారు చెప్పాక తెలిసింది, అమ్మాయి ఇది మానవ జన్మ తల్లి, ఈ మానవ జన్మ ఎంతో ఉత్తమైంది, దీన్ని ఓరకు పాలేసుకుంటే యువతకు 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమైంది. అందరూ కూడా మరి ఆ జన్మలో 83 లక్షల జీవరాశులు వచ్చిన వాళ్ళే మనందరం కూడా మరి ఇప్పుడు మానవ జన్మ వచ్చింది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందరూ ప్రమాణం చేసి వచ్చాము. ఎట్లా వచ్చాము మనము, ప్రతి తల్లి కడుపు నుంచి కూడా మనం దండం వీడుతూ అందరం
మర్చిపోయాము. ఆ చేసిన ప్రమాణాలన్నీ పోయింది. ఇక నా ఇల్లు, నా పిల్లలు, నా వాళ్ళు, నా భర్త, నా భార్య, ఇవి. మరి ఎందరో కొందరు మాత్రం మేల్కొంటున్నారు. కొందరు ఈ గురువు ద్వారా అయితేనేమి, గురువు ద్వారా అయితేనేమి, మరి గురువులు భక్తి చేసేవాళ్ళు మాత్రం సామాన్యుల భక్తితోటి మరి అందరూ కలిసి భజన చేస్తే ఎందుకు రాలే మాధవుడు అన్నారు. మరి ఆ భజన చేసేవాళ్ళు కూడా సామాన్యులు.